మీ అందరికి ఒక గోల్డెన్ కొటేషన్ చెప్తాను. దాని తర్వాత ఇక మీరు ఇప్పటి నుంచి దానిపైన పని చేయండి. ఆ గోల్డెన్ కొటేషన్ ఏంటంటే, మనందరము డబ్బు కోసం బానిసలాగా కష్టపడాలి. బానిసలాగా కష్టపడ్డ తర్వాత ఏదైతే డబ్బు వస్తుందో వృధా ఖర్చులు అనేది చేయకుండా సేవింగ్ అనేది చేయాలి. చేసిన తర్వాత ఆ డబ్బుని తీసుకెళ్ళి అలాంటి ప్లేస్లో అనేది ఇన్వెస్ట్ చేయాలి. అక్కడి నుంచి ఆ డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడాలి. ఏ రోజైతే ఆ డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడుతుందో ఆ రోజు నుంచి మనం ఎదుగుతున్నట్టు లెక్క. అప్పటి వరకు మనం వస్తుంది పోతుంది అంటే ఎదుగుతలేం. ఎవ్రీడే వీఆర్ డైయింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. సో అందుకోసం వాట్ ఎవర్ సంపాదించిన డబ్బుని అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దట్ ఆ డబ్బు మన కోసం బానిసలాగా కష్టపడాలి. ఇప్పుడు అడగొచ్చు, అలాంటి ప్లేస్ లేనిది ఒకటి కాదు రెండు కాదు అన్నీ చెప్తా, రాసుకోరు. ఫస్ట్ది ఎఫ్డి, ఫిక్స్డ్ డిపాజిట్. ఇందాక చెప్పినట్టు ఫిక్స్డ్ డిపాజిట్ ఎప్పుడు చేయాలి? 60s 80sలో చేయాలి. దానికన్నా బిలోలో ఉన్నప్పుడు మీరు ఏజ్ చేయొద్దు, ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ వస్తుంది. ఎవరైనా మీకు మోటివేట్ చేసినా ఎవరైనా చెప్పినా చేయొద్దు. ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్తాం కదా, వాళ్ళు ఫుల్ రిక్వెస్ట్ చేస్తారు మనకి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి సార్, ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. టెంప్ట్ అయ్యి చేయొద్దు, ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చెక్ చేసుకోవాలి ఎవ్రీవే. ఓకే. రెండోది పోస్ట్ ఆఫీస్. అంటే రూరల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పోస్ట్ ఆఫీస్లో అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఈ రెండు కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేము. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 5 to 10%. ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ వచ్చేసి 5 to 7 to 8% అంతే. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేదు కాబట్టి వేస్ట్. పీపీఎఫ్ ఇది కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేదు. గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, ఇవి కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేవు. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి కదా, హెల్త్ అండ్ దాని తర్వాత టర్మ్, ఈ రెండు మాత్రమే ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇంకా వేరే ఏవి కూడా ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయదు. దానిలో కూడా స్కీమ్లు చాలా ఉంటాయి. ఎక్కడైనా స్కీమ్ తీసుకొస్తే అది స్కామ్ అనుకోవాలి అంతే. నెక్స్ట్ గోల్డ్. గోల్డ్లు అనేది ఈ మధ్యకాలంలో ధరలు పెరిగిపోతున్నాయి. గోల్డ్ అనేది 2 రకాలు ఉంటుంది అనమాట. ఒకటి డిజిటల్ గోల్డ్, ఇంకోటి వచ్చేసి ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి తెలుసా? ఏదైతే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళకి వేసుకోవడానికి కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది అనుకుంటే అది పెట్టుకోండి. అంతేగాని తీసుకొచ్చి గోల్డ్ అనే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వేస్ట్ అనమాట. చేయాలి ఎక్కడ చేయాలంటే డిజిటల్ గోల్డ్ వేయాలి. అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్కి ఉంటుంది అనమాట. అలా చేస్తే ఇంకా మల్టిప్లై అవుతుంది, అలా చేయండి. అంతేగాని ఫిజికల్ గోల్డ్లో మొత్తం తెచ్చి పెట్టొద్దు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో కూడా ప్లాట్, ఫ్లాట్ ఆర్ ఎల్స్ మన ఇండిపెండెంట్ హోమ్, కమర్షియల్, ఈ 4గిట్లో ఫస్ట్ ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే భూమి అనేది ఎప్పుడైతే ఉంటుందో దానిపైన ఒక్కసారి ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే దాని వాల్యూ ఆగిపోతుంది. సో అందుకోసం ల్యాండ్ అనేది పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ల్యాండ్ కూడా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో దానికి కూడా మంచి సొల్యూషన్ నేను ఏమి ఇస్తానంటే, నా గురువు నాకు చెప్పారు, చాలా మంచి అనిపించింది. ఈ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఇప్పుడు నెక్స్ట్ RRR వస్తుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉంది కదా, ఈ రింగ్ రోడ్ ఏవైతే ఎగ్జిట్స్ ఉంటాయో, ఓకే, వీరు ప్రతి సంవత్సరం ఏదన్నా ఒక ఎగ్జిట్ దగ్గర ఒక ప్లాట్ అనేది కొనుక్కుంటారా? అట్లా నువ్వు ఒక 10 సంవత్సరాల వరకు ఒక్కొక్క ఎగ్జిట్ దగ్గర కొనుక్కుంటారా? 10 సంవత్సరాల తర్వాత నువ్వు చాలా పెద్ద కోటీశ్వరుడు అవుతావు అని చెప్పిన అనమాట. ఎంత 100 గజాలైనా పర్లేదు కొనుక్కుంటారా? ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తా, ప్రతి సంవత్సరం ఒక్క ప్లాట్ అయినా కొనాలి మనం. అట్లా 10 సంవత్సరాల వరకు కొనుక్కుంటూ వస్తే 10 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ తీసుకోండి. ఈ 10 ప్లాట్లే మిమ్మల్ని పోషిస్తాయి. ఎందుకంటే ఏ ప్లాట్ అన్నా ఒక ఏరియాలో చాలా పెరిగిపోతుంది, దాని పక్కన ఏదైనా ప్రాజెక్ట్ రావచ్చు. అండ్ ఎగ్జిట్ ప్రకారం ఆల్వేస్ డిమాండ్స్ ఉంటాయి. సో అట్లా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ ఉండే, దాని తర్వాత ఓఆర్ఆర్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు RRR వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ లోపల సిటీ ఉండే, అప్పుడు ఓఆర్ఆర్ అనేది పడుతుంది. అప్పుడు చాలామందికి చెప్పారనమాట, వెళ్ళి మీరు ఓఆర్ఆర్ దగ్గరైనా కొనండి, ఎందుకంటే 10,000 లోపల గజం ఆర్ 20,000 లోపల గజం వస్తుందని. ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో కొంతమంది ఏం చేసారు తెలుసా? కొనలే. ఎందుకంటే ఎప్పుడు ఓఆర్ఆర్ అవుతుంది, ఎప్పుడు మనకు పెరుగుతుంది అని చెప్పేసి కొనలేదు. అండ్ ఈరోజు ఈ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల 50,000 పైన గజం నడుస్తుంది అనమాట. సరే, ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల ఎవరైతే ఉన్నారు కదా, కొనలేదు కదా, ఇప్పుడు రియలైజ్ అవుతారు ఇప్పుడైనా కొంటే బాగుంటుంది. వాళ్ళకి ఒక ఆప్షన్ వచ్చింది, RRR చుట్టుపక్కల ఎక్కడైనా కొంటే బాగుంటుంది. ఇప్పుడైనా కొనండి అంటే ఏమంటారు తెలుసా? RRR చుట్టుపక్కల నాది ఎప్పుడైపోతుందో ఏమో, అయిపోతుందో కాదు అని అంటున్నారు. 3 years or 4 years అని ఇప్పుడు మీరు అంటున్నారు, కానీ వీళ్ళకి ఆ విజన్ లేదు. ఓకే, సో వాళ్ళు ఏమనుకుంటారు అంటే అది ఎప్పుడైతుందో ఏమో అని చెప్పేసి ఇప్పుడు అక్కడ 10-20 రూపాయలు మనకు దొరుకుతున్నాయి. ఏది RRR ఎగ్జిట్ పక్కన. ఇప్పుడన్నా 10-20 లోపల ఎవరైతే కొంటారో వాళ్ళకి మీరు అన్నట్టు 3 or 4 yearsలో 50,000 అనేది మినిమం అవుతాయి. 3 to 4 times ఈజీగా పెరుగుతాయి. ఇప్పుడన్నా ఇన్వెస్ట్ చేస్తే చాలా సేఫ్, చాలా మంచిది అనమాట. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఓన్లీ ఒకటే ఫార్ములా ఉంది, ఎప్పుడే కానీ వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయాలి. అది రియల్ ఎస్టేట్లో ఫార్ములా అనమాట. సో అది దయచేసి అర్థం చేసుకొని ఎగ్జిట్ల ప్రకారం లేదంటే చుట్టుపక్కల ఓఆర్ఆర్ చుట్టుపక్కల ప్రకారానన్నా ఆర్ RRR పక్కనన్నా అట్లీస్ట్ 100 నుంచి 200 గజాల చొప్పునైనా కొనుక్కుంటూ రావాలి. అదే రేపటి రోజున వాళ్ళ పిల్లలనే వాళ్ళని అనేది ల్యాండ్ పోషిస్తుంది. లేదంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా ఇప్పుడు ప్రతి ఇయర్,
అప్పుడు మనకు తెలియకుండానే మన సేవింగ్ అనేది మొత్తం తినేసేసి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతలేము, మనము ఊబీలోకి పోతున్నాం అనమాట. సో ఈ మెట్లు అన్న కదా, ఇందాక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇక్కడ ఉంది, మన స్టెప్స్ అన్న కదా, ప్రతి ప్లాట్ ఎవ్రీ ఇయర్ కొనుక్కుంటూ వస్తే అవి మెట్లు టువర్డ్స్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అది లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఫ్లాట్ అంటే ఎప్పుడంటే ఒక 2-3 ల్యాండ్లు కొనుక్కున్న తర్వాత అది అవసరం కొద్ది మనకి ఏదైనా ఇల్లు కావాలనుకుంటే అప్పుడు ఫ్లాట్ పైన ఇన్వెస్ట్ చేయండి. కానీ ఫ్లాట్ పైన ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఏమంటానంటే ఎప్పుడు కూడా లంసమ్ అమౌంట్ ఫ్లాట్ పైన పెట్టకూడదు అనమాట. అంటే వాట్ ఎవర్ ఒక 1 crore రూపీస్ ఉంటే ఫ్లాట్ పైన పెట్టకుండా ఒక 10-20% డౌన్ పేమెంట్ చేసి 80% అనేది మళ్ళీ ఆ ప్రాపర్టీకి లోన్ తీసుకొని కట్టుకుంటూ వస్తే అది బెస్ట్. కానీ ఒకటే దగ్గర ఫ్లాట్ పైన మీరు పెట్టేశారనుకోండి వేస్ట్ అయిపోతుంది. అదే ₹1 కోటి ఏదైతే ఉందో మీరు 20 lakhs రూపీస్ ఫ్లాట్ పెట్టి ఇంకా 80 lakhs రూపీస్ ఏవైతే ఉన్నాయి కదా, ఒక 4 జగల ఆ 2 జగల 40 లక్షల రూపాయల దగ్గర మీరు ల్యాండ్ కొన్నారనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఈ 40 కాస్త 60-70 అంటే 70 అయింది. అంటే మినిమం అంటే 30 ప్రాఫిట్ వచ్చింది. 60 లక్షలు పెట్టి ఏదైనా ఫ్లాట్ కొనుక్కోరు అప్పుడు 1 BHK 2 BHK. సో అట్లా క్యాల్కులేషన్ చూసుకోవాలన్నమాట. రెంటింట్లో వండుకుంటూ మీ ఆ డబ్బుని ఎక్కడన్నా ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ గ్రోత్ వచ్చిన ప్రాఫిట్లకి తీసేసి మీరు ఫ్లాట్ కొనండి, అది సూపర్. అంతేగాని కొంతమంది ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, సొంత ఇల్లు లేదా అని పొడుస్తారు, బాధ పెడతారు. అది పట్టించుకుంటే మళ్ళీ అక్కడికి వస్తారు చూపించుకోనికి పేదవాళ్ళు అయితే. ఓకే, నెక్స్ట్ ఇండిపెండెంట్ హౌస్ ఇవన్నీ రిలేటెడ్ అంటే మీరు ల్యాండ్ల పైన ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఇక మీకు ఇక ల్యాండ్లు ఎక్కువ అయిపోయినాయి అని అనుకుంటే అప్పుడు ఓన్ హౌస్కి వెళ్ళండి. నా గురువు ఏం చెప్పిండంటే, నువ్వు ఏదైతే ఇల్లు కొనాలనుకుంటావు నీ 10% ఇన్కమ్ లెక్కని ఆ 20% ఇన్కమ్ లెక్కని ఆ ఇల్లుకి బడ్జెట్ ఉంటే అప్పుడు కొను. ఎగ్జాంపుల్ ₹1 కోటి నేను ఇల్లు కొనాలనుకున్నాను అనుకోండి, మినిమం నేను 10 కోట్లు సంపాదిస్తే అలాగే 10% ఇల్లు ₹1 కోటి పెట్టి కొనాలి నేను. అంతేగాని ఉన్నదే ఒక 20-30 లక్షల రూపాయలు ₹1 కోటి వెళ్ళిపోతే వేస్ట్, అయిపోయి గాన్ అంటే కమర్షియల్ ఉంటుంది అనమాట. చాలామంది ఇప్పుడు ల్యాండ్ పైన పెట్టకుండా కమర్షియల్ పైన పెడతారు, ఎందుకంటే ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తుందని, మంచి ప్రాఫిట్. కానీ నేనేమంటానంటే ఫస్ట్ ల్యాండ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత కమర్షియల్కి అనేది పోలండి. ఎందుకంటే రేపు ల్యాండ్ పైననే కమర్షియల్ కట్టేది మీకు అట్లాంటి అవకాశం వచ్చినప్పుడు డెవలప్మెంట్కి ఇవ్వచ్చు, ఇంకా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఫస్ట్ ల్యాండ్, తర్వాత కమర్షియల్, తర్వాత మీకు ఫ్లాట్ ఆర్ హోమ్, ఇట్లా పోతే బెస్ట్ అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వస్తుంది ఏంటంటే బాండ్స్, ఆర్ నెక్స్ట్ వస్తుంది స్టాక్ మార్కెట్, ఆర్ నెక్స్ట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 10 ఇన్వెస్ట్మెంట్స్ చెప్పాను అనమాట. FD, పోస్ట్ ఆఫీస్, PPF, గవర్నమెంట్ స్కీమ్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్, బాండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మరి దీంట్లో లాస్ట్ ఒక ఏదైతే 4 ఉన్నాయో వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ అనమాట. గోల్డ్, రియల్ ఎస్టేట్, బాండ్స్, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. వీటిపైన ఇన్వెస్ట్మెంట్, వీటిని కూడా డివైడ్ చేయాలన్నమాట. ఓకే, 70% రియల్ ఎస్టేట్, 30% స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అంతేగాని ఉల్టా చేస్తే మళ్ళీ చాలా లాస్ అవుతారు. అండ్ బై ద వే 30% ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కూడా చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ క్రిప్టో ఆర్ మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ చాలా డౌన్లో ఉంది, అలా ఇన్వెస్ట్మెంట్ చేయండి. తక్కువ అమౌంట్ ఉంటే మ్యూచువల్ ఫండ్కి వెళ్ళండి, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళండి. ఎక్కువ అమౌంట్ ఉంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళండి. అండ్ ఎక్కువ అమౌంట్ మీ దగ్గర లేదు అని అంటే ఈ మధ్యకాలంలో HMDA, DTCP ఏవైతే లేఅవుట్స్లో EMI సిస్టమ్స్ కూడా ఉన్నాయి, లోన్. సో అట్లా కూడా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా మంచి అసెట్ పైన లోన్ తీసుకుంటే బాగుంటుందని. సో అట్లా ల్యాండ్ బేస్ తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఈ పాడ్కాస్ట్ ద్వారా ఒకసారి సమరైజ్ చేయాలనంటే సింపుల్ ఒకటే, ఒక ఇంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒకరే పని చేయకుండా వైఫ్ ప్లస్ ఇంకా పిల్లలతోనన్నా చిన్న చిన్న పనులు చేస్తే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. తల్లిదండ్రులు ఏదైనా కూర్చున్న దగ్గర ఏదైనా పని చేస్తే ఒక 5-6 మంది కలిసి ఆ ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేస్తే ఆ ఇన్కమ్ అనేది డైవర్సిఫై అవుతుంది, చాలా బాగుంటుంది. సో దానికి హస్బెండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రుల సపోర్టు అండ్ వైఫ్ యొక్క సపోర్టు లేకపోతే ఫైనాన్షియల్గా ఎప్పుడు ఫ్రీ కాలేము. సో అందుకోసం హస్బెండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి అండ్ వైఫ్ సపోర్ట్ కూడా ఉండాలి టు గ్రో ఇన్ ద ఫైనాన్షియల్ వే. ఇది ఫస్ట్ ఈగో చంపుకొని అందరు పనిచేసేటట్టు ఉండరు. రెండోది వచ్చేసి ఏంటంటే మైండ్ సెట్, అంటే గొప్ప వాళ్ళని తిట్టుకుంటూ ఆర్ మనీ పట్ల బ్యాడ్ ఒపీనియన్ ఉంటే ఎప్పుడు కూడా మనం రిచ్ పర్సన్ కాలేము. అందుకోసం దాని పట్ల కూడా కొంచెం మంచిగా ఉండాలి. మూడోది వచ్చేసి ఏంటి అంటే ఈ ఎక్స్పెండిచర్స్ కట్ చేసుకోవడం, అంటే సేవింగ్ ఫస్ట్ వాట్ ఎవర్ ఇన్కమ్ సంపాదిస్తున్నామో దాంట్లోకి ఖర్చులు పోగా సేవ్ చేయకూడదు. వాట్ ఎవర్ ఇన్కమ్ సంపాదిస్తున్నామో సేవింగ్కి పక్కన పెట్టేసి ఏం చేయాలి, ఖర్చులకు పెట్టుకోవాలి. అండ్ ఖర్చులు కూడా ఎట్లా మనం కట్ చేసుకోవాలనేది మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అలా ఖర్చు చేసుకొని ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మన ఇన్కమ్ వాల్యూని పెంచుకోవాలి. ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలంటే మన అర్నింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. అదే నేను అన్నా కదా, లర్నింగ్ పైన ఇన్వెస్ట్ చేయాలి, కాంట్రిబ్యూట్ ఎక్కువ చేయాలి. సొసైటీలో ఎవరైతే ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఇప్పుడు ఒక రెస్టారెంట్ ఉంది, ఒక వెయిటర్ ఉంటాడు, మేనేజర్ ఉంటారు, ఓనర్ ఉంటారు. సో వెయిటర్ ఏం చేస్తారు, ఒక టేబుల్ పక్కనమే ఆర్డర్ తీసుకొని క్లీనింగ్ చేసుకుంటాడు. మేనేజర్ మొత్తం
హోటల్ అంతా మేనేజ్ చేస్తుంటారు. ఓనర్ మొత్తం మల్టిపుల్ బ్రాంచెస్ పెడతారు. ఎవరు ఎక్కువ వాల్యూ యాడ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఇక్కడ అర్థమవుతుందా? కష్టపడేటోళ్ళు కాదు, వాల్యూ ఎక్కువ యాడ్ చేసేటోళ్ళు. సో అందుకోసం ఎక్కువ వాల్యూ యాడ్ చేయాలని చెప్పేసి ఆ మైండ్ సెట్తోనే అట్లా ఎక్కువ మనం నేర్చుకుంటూ ఉండాలి దానికి. అండ్ ఫైనల్గా ఒకటే చెప్పాల్సింది ఏంటంటే, మీ మనీని ఒక మల్టిపుల్ ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, స్పెషల్లీ రియల్ ఎస్టేట్, ల్యాండ్గా. దాని తర్వాత వేరే దానికా డబ్బు కోసం బానిసలాగా కష్టపడండి. తర్వాత ఆ డబ్బు సేవ్ చేసేసి అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత ఆ డబ్బు మీకోసం బానిసలాగా కష్టపడేటట్టు తయారు చేసుకోండి. అది ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు ఇంత మీరు విన్నారు కాబట్టి బోనస్ టిప్ ఒకటి ఇచ్చేసి మనం ఎండ్ చేసేద్దాం. ఆ బోనస్ టిప్ ఏంటంటే, అందరి జీవితంలో మనీ అనేది రావాలనుకుంటారు, మనీ మల్టిప్లై అవ్వాలనుకుంటారు. సో మీరు కూడా అనుకుంటారు కదా. సో దానికోసం ఒక మనీ యోగా ఉంది. మనీ యోగా? ఎస్, మనీ యోగా. ఫస్ట్ మీతో చెప్పిస్తే తర్వాత మీరు కూడా టీవీ ముంగట ఆర్ యూట్యూబ్ ముంగట ఉంటే చేయండి మీరు కూడా. ఓకే, ఈ రైట్ హ్యాండ్ ఏదైతే ఉంది కదా ఇలా పెట్టుకోండి. ఓకే, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా. ఓకే, 10 minutes క్రాస్. ఎస్, క్రాస్. వీలైనంత వరకు ఈ చెవు పట్టుకోవాలి, ఇది కూడా చెవు పట్టుకోవాలి. అట్లా ట్రై చేయాలి. అట్లా ఒక 10 minutes ఉండమంటే ఉండగలుగుతారా మీరు? ఇట్లనే కష్టం. 30 minutes, 40 minutes ఉండడం కష్టం. ఒకసారి వ్యాలెట్ని అదే. సో ఇప్పుడు ఒక 10 minutes కూర్చోడానికి అంత ఇబ్బందిగా ఉండే, 30 minutes కూర్చోవడం ఇబ్బందిగా ఉండే. అట్లాంటిది వాట్ ఎవర్ మనం సంపాదిస్తున్నామో డబ్బు కూడా వ్యాలెట్లలో ఇలా కాకుండా ఇలా అనేది పెట్టేస్తే డబ్బు కూడా మన దగ్గర ఉండడానికి ఇష్టపడదు. సో అది మనీ యోగా ఏం లేదు, మంచి ఈజీ సక్సెస్ చూస్తారు మనీ యోగా. మనీ యోగా కాదు ఇది, జస్ట్ రియలైజ్ చేయడానికి అట్లా చెప్పినాం అనమాట. ఏంటంటే మనని ఒక 10-15 నిమిషాలు డస్ట్బిన్లో కూర్చోబెడితే కూర్చోడానికి ఇష్టపడం, ఫోల్డ్ చేసి కూర్చోబెట్టడానికి ఇష్టపడం కూర్చోడానికి. అట్లాంటిది డబ్బులను కూడా మెయింటైన్ చేసే విధానం ఉంటుంది. సో వ్యాలెట్లో ఎప్పుడు మనీ అనేది ఎలా ఉండాలంటే ఇట్లా స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ డబ్బులు కూడా ఆర్డర్ వైజ్ ఉండాలి. అంటే 500, దాని తర్వాత 100, 200, 100, దాని తర్వాత 50, 10 ఈ ఆర్డర్ వైజ్ ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి కూడా ఏంటంటే వ్యాలెట్లో జస్ట్ కొంచెం ఏటీఎం కార్డ్స్ 2-3, దాని తర్వాత ఆధార్ కార్డ్ ఇవి ఉండొచ్చు. అంతేగాని ఎప్పుడో కొట్టించిన పెట్రోల్ బిల్ కూడా ఇందులో ఉంటుంది. అన్నీ లేను అన్నీ కుక్కుంటుంటారు అనమాట. ఇది వ్యాలెటా లేకపోతే ఏంది, ఒక బ్యాగ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఇది అట్లా ఉండదు. ఎవ్రీ దీపావళికి, దసరాకి, ఇంకా కొన్ని ఫెస్టివల్స్కి బట్టలు కొంటాం కదా, కొంతమంది చినిగిపోయిన వ్యాలెట్లు అంతా కూడా వాడుతుంటారు. అట్లా కంటిన్యూగా యూ షుడ్ చేంజ్ యువర్ వ్యాలెట్. ఎందుకంటే యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ టు దట్ వ్యాలెట్ అండ్ మనీ. ఎందుకంటే డబ్బు ఉండే ప్లేస్ కదా. సో డబ్బుని కొంచెం మనం హిందూ సాంప్రదాయంలో చూసుకుంటే లక్ష్మీమాతతో పోలుస్తారు కదా, మరి లక్ష్మీమాతకి మంచిగా రెస్పెక్ట్ చేయాలి కదా, మరి అప్పుడే ఆమె ఉంటుంది కదా. అట్లా అనమాట. రెండోది ఇప్పుడు మనీని కౌంట్ చేసే విధానం అనమాట. సో కౌంట్ ఎప్పుడే కానీ జనరల్గా మనం మనీని ఎలా చేస్తామని అంటే, ఒకటి ఇలా చేస్తాం, రైట్. రెండోది ఎలా చేస్తాం, ఇలా చేస్తాం. మూడోది స్టాంప్ ప్యాడ్ ఇన్ని ఉంటుంది కొంతమందికి, ఇలా చేస్తారు. సో అలా చేయకూడదు అనమాట. మనీని ఎప్పుడే కానీ ఏం చేయాలంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు నోట్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ సింగిల్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఈ 2 ఉన్నది ఇటు సైడ్ మలుపుకొని నా సైడ్ మలుపుకొని పెట్టుకునే ఇట్లా నేను. ఓకే, ఇప్పుడు ఎవరి దగ్గరైనా మనం డబ్బు తీసుకుంటుంటే ఇట్లా కౌంట్ చేసుకోవాలన్నమాట. 500, 500, 1000 వస్తుంది అని మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చుకుంటూ ఇట్లా కౌంట్ చేసుకోవాలి, వస్తుంది అన్నట్టు. వేరే వాళ్ళకి ఇస్తున్నా కూడా ఇట్లనే అనుకోవాలి, వస్తుంది అని చెప్పేసి కౌంట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వాలి. ఇది కౌంట్ చేసే విధానం. ఇట్లా కౌంట్ చేస్తే ఏమవుతుందో తెలుసా, వెళ్ళిపోతుందని మన మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, డబ్బుకి కూడా అట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో వస్తుందని మన సైడ్ కౌంట్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఎదుటి వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నప్పుడు ఆల్వేస్ మనసులో ఇలా అనుకొని ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వీళ్ళకి నేను డబ్బు ఇస్తున్నా, ఇది మల్టిప్లై అయ్యి నా లైఫ్లో వస్తుందని అనుకోవాలి. అట్లా అనుకొని ఇవ్వాలి, అంతేగాని ముఖం మీద అనకండి. ఇప్పుడు కూరగాయల దగ్గరికి వెళ్ళి డబ్బు ఇస్తే మల్టిప్లై వస్తుందని వాళ్ళకి అర్థం కాదు. సో అట్లా మనసులో అనుకొని ఇవ్వాలన్నమాట, ఎందుకంటే డబ్బుకి. ఇంకా ఫైనల్గా ఏంటంటే, ఈ నోట్ ఏదైతే ఉంటుంది కదా, 2000 రూపీస్ నోట్ తీసుకొని మీ ఇల్లు ఏదైతే ఉంటుందో ఎంట్రన్స్, ఇంట్లో నుంచి బయటికి ఏదైతే అడుగు పెడతామో అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఈ నోట్ అనేది అతికించి 4 కార్నర్లో వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ టేప్ అనేది వేసి మధ్యలో వేయొద్దు అనమాట నోట్కి. డైలీ టచ్ చేసి బయటికి వెళ్ళాలి, టచ్ చేసి మళ్ళీ లోపలికి రావాలంటే తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకొని మనం పొద్దున్నే డే స్టార్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది కదా. మనీ ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ చేస్తున్నట్టు డే, అట్లా బాగుంటుంది. కొంతమంది అనొచ్చు వచ్చే వరకు ఉంటుందా మరి అని, అందుకోసం వైట్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ మొత్తం వేస్తూ తీస్తే చినిగిపోవాలి. అట్లా ఆలోచించాను. 10 రూపాయల నోట్ వేద్దు, కకృతొద్దు. 2000 రూపాయల నోట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, ఇక లాస్ట్ ఫైనల్గా ఏంటంటే, ఎప్పుడైనా ఇంట్లోకి బయట కాలు పెడేటప్పుడు డబ్బు ఎంత ఉందో లెక్క పెట్టుకొని బయటికి పోవాలి. మళ్ళీ వచ్చిన తర్వాత డబ్బు ఎంత ఉంది అనేది లెక్క పెట్టుకొని మళ్ళీ మీరు ఇంటికి రావాలన్నమాట. ఎందుకంటే చాలామందికి డబ్బు ఎంత ఉంది వ్యాలెట్లో తెలియకుండానే బయటికి పోతారు. మళ్ళీ వచ్చింది ఈ మధ్యకాలంలో గూగుల్ పే, ఫోన్పేలు అప్డేట్ అయిపోయారు. బట్ మళ్ళీ కూడా ఇలా ఉంటే చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది మనీ
బోనస్ టిప్ మీకు మేనేజ్ చేయడానికి. ఓకే.